మెంబర్స్ అందరూ కూడా కలిసి స్వామి గారిని సత్కరించాల్సిన కోరుకుంటూ, అలాగే స్వామి గారి క్షేత్రం మీద నూతనంగా ఎదిగినటువంటి పిఎస్టీ గారికి సత్కారం కూడా అందిస్తున్నాను. ఉంది ఎవరైనా విజయవాడ వెళ్ళినప్పుడు వెళ్ళండి, చాలా అద్భుతంగా ఉంటుంది. స్వామి గారి ఆశ్రమం ఉంటుంది. నేను 2 సార్లు అనుకోకుండా వెళ్ళి ఆశ్రమంలో స్వామి గారి ఆశ్రమం కూడా తీసుకోవడం జరిగింది. అందుకని ఎక్స్పీరియన్స్ చెప్పి నడిపించుకొని స్వామి గారి ఆశ్రమం తీసుకోవాల్సిందిగా మనవి. అలాగే మా వాసిని బంధన్ గ్లోబల్ ఫౌండేషన్ వారి ఆశ్రమం స్వీకరించి మన పూర్తిగా అందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలాగే అయిపోయిన వాళ్ళందరూ కిందకి కూర్చోవలసిన రిక్వెస్ట్ చేస్తున్నాం. ఫౌండేషన్ వారి యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమం 2026-2028 ఈ కార్యక్రమంలో మనం పాల్గొన్నాం. మరి ఎంతో మంది ధార్మిక ధర్మ సేవా తత్పరులు అందరూ కూడా ఈ వేదిక ద్వారా రాజుగారి యొక్క ఘనకీర్తిని కొనియాడుతూ మరి ఫౌండర్గా ఉన్నటువంటి వారందరి యొక్క విషయాన్ని ప్రస్తావిస్తూ ఈ సంస్థకి అనేక మంది స్పాన్సర్గా ఉన్న వారిని కూడా తలుచుకుంటూ మీ అందరికీ ఆ ఆనందాన్ని అందిస్తున్న వారందరికీ మీకు చేయగలగాలని ఈ 2 మాత్రాన్ని గట్టిగా పలుకుతాం. అందరూ నమస్కారం చెప్పండి. ఓం నమః శివాయ. ఆయన ద్వారబంధంలో దాని శబ్దం భోజనాలు నిందా చెప్పారు, మేడం చెప్పారు భోజనాలు గట్టిగా పలకండి. ఓం నమః శివాయ. చాలా మహిళా శక్తి ఉన్నారు, ఇక్కడ మహిళలు ఎక్కువ ఉన్నారు. మొత్తం పురుషుల కన్నా 95% మహిళలు ఉన్నారు, 5% పురుషులు ఉన్నారు. మీ మహిళా శక్తి ఇదేనా? ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. చతుర్భుజాం చంద్రరేఖాం కమలాసన సంస్థితాం అభయవరద హస్తాం చ శుభపద్మకరం శుభాం. విశ్వమాత వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి సహస్రకోటి ప్రణామాలు అర్పిస్తూ అందరూ నమస్కారం చేయి. అమ్మవారికి నమస్కారం చేస్తారు. మనము వాసవి కన్యకా పరమేశ్వరి అంటాం. కాలానుగుణంగా ధర్మం మారుతూ ఉంటుంది. కృతయుగంలో ఒక ధర్మం ఉంటే, త్రేతాయుగంలో ద్వాపరయుగంలో మరొక ధర్మం ఉంటే, కలియుగంలో ఒక ధర్మం ఉంటుంది. కావున ఈ కలియుగంలో మనం ఆచరించిన ధర్మం అంటే వాసవి మాత అంటే మన ఒక్క కులానికి అనే విషయాన్ని కాకుండా, ఎలాగైతే గ్లోబల్ బంధన్ సంస్థ యొక్క ఈ వేదిక నుంచి ఇందాక చెప్పారు, అన్ని సామాజిక వర్గాలకి మా సేవలు అందుతాయి అని ఎలా చెప్పారో, విశ్వమాత వాసవి కన్యకా పరమేశ్వరి అంటూ మనం సంబోధించుకోవాలి. విశ్వమాత వాసవి కన్యకా పరమేశ్వరి మాతాకు తత్కర ప్రజ్ఞా పీనోన్నత వయోధర చతుర్భుజ